శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 12, 13, 14 తేదీల్లో మీ యొక్క జీవితంలో కల్లోలం జరగబోతుంది. అతి పెద్ద ప్రమాదం అండి. 3 అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. తెలుసుకోకపోతే నష్టపోతారు. జాగ్రత్త వహించండి. ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకాన్ని చూస్తే గనక వీరు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పాలి. వీరికి ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా దైవ బలం రక్షిస్తుంది. గ్రహ సంచారం మారుతున్నప్పటికీ, ప్రతిరోజు తిథులు మారుతున్నప్పటికీ వీరికి అనుకూల ఫలితాలే ఉన్నాయి. దైవ బలం తెలియకుండానే వీరిని రక్షిస్తుందని చెప్పాలి. దీనికి గల కారణం వీరి మంచితనం, వీరి దయాగుణం, ఇతరులకు మేలు చేయాలి అనే తత్వము. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. మీరు ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు డిసెంబర్ మాసం 12, 13, 14 తేదీల్లో కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏ రాశి వారు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార అంశాలు, ఉన్నత చదువులకు సంబంధించి కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతి అంశంలో మార్పు చూడబోతున్నారు. ఇప్పటి వరకు పడ్డ కష్టాలకు ఫుల్ స్టాప్ పెడతారు. అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలు అన్నీ కూడా గతంలో ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ వేదవాక్కుగా భావిస్తారు. సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కెరియర్ పరంగా చూస్తే ఇప్పటి వరకు సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అతి ముఖ్యమైన సంఘటనలు 3 ఈ సమయంలో ఈ రాశి జాతకులకు జరగబోతున్నాయి. అందులో మీరు శుభవార్తలు వినే అవకాశాలే ఎక్కువ. మీ పిల్లలకు సంబంధించిన అంశాల్లో శుభవార్త వింటారు. మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఏ రంగంలో ఉన్నా మీ యొక్క పిల్లలు, విద్యార్థులు అయినా, ఉద్యోగస్తులైనా, కెరియర్ సంబంధిత అంశాల్లో మీ యొక్క పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది మీ చెవిన పడటం వల్ల మీరు చాలా సంతోషిస్తారు. మీ వ్యాపారంలో షేర్ మార్కెట్లో కావచ్చు, నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల బాట పడుతుంది. గతంలో మీరు ఆర్థిక అంశాలకు సంబంధించి ఏ రకంగా అయినా నష్టపోయి ఉన్నప్పటికీ అది ఇప్పుడు మీకు ఊహించని విధంగా లాభంగా మారబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటంటే డిసెంబర్ మాసం 12, 13, 14 తేదీల తరువాత మీ యొక్క ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు గనక ఇంట్లో మీ ప్రేమను చెప్పి పెద్దలను ఒప్పించాలి అనుకుంటే గనక మూడవ వ్యక్తి యొక్క జోక్యాన్ని అంగీకరించొద్దు. ఈ యొక్క జోక్యం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మూడవ వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విషయాల్లోనే. అలాగే మూడవ వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఉద్యోగపర అంశాలు చూస్తే గనక మంచి ఉద్యోగమే వస్తుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవకాశం ఉంది. ప్రమోషన్ లభించడం కావచ్చు, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కావచ్చు. ఇటువంటి ఒక మంచి సంఘటన ఈ 3 తేదీల్లో మీకు చోటు చేసుకోబోతుంది. కెరియర్లో ఏ విధంగా ఉండాలి అని ఆశపడుతున్నారో ఆ విధంగా ఉండబోతోంది. చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ యొక్క పై అధికారుల మెప్పుని పొందగలుగుతారు. సహోద్యోగులతో కూడా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే గనక ప్రతి పనిలో వారు సాయపడతారు. చిన్నదైనా పెద్దదైనా పని పూర్తయ్యే విధంగా సాయపడతారు. దీనివల్ల కెరియర్లో మంచిగా సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఇంట్లోని తల్లిని కానీ, భార్యను కానీ, చెల్లిని కానీ, ఏ ఇతర కుటుంబ సభ్యులు అయినా సరే ప్రేమపూర్వకంగా ఆదరించాలి. దీనివల్ల జీవితంలో అత్యున్నత స్థితి పొందుకుంటారు. వారి సంతోషం మీ కెరియర్కు మంచి బాటలు వేస్తుంది.
ఈ రాశివారు బుధవారం నాడు వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేయండి. వినాయకునికి ఇష్టమైన గరికను సమర్పించండి. అలాగే ఓం గణపతయే నమః ఈ యొక్క మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండండి. ఇలా చేస్తే చేసే ప్రతి పనిలో విజయాలు తప్పక సాధిస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.